गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टरीके। नमस्कारं मास्टर अम्मन। नमस्कारं मास्टर विपीएस। नमस्कारं मास्टर सीवी। नमस्कारं मास्टर सीवी। Namaskaram, Master CVV, to your lotus feet. Master CVV, Namaskarams to your lotus feet. Asli. ఈ క్లాసు ఆ డ్రగ్ కంప్లీట్ అయిపోయింది, సిమ్సిఫ్యూగా యాక్టియరిస్మోసా. అయితే మన వాళ్ళు అడిగారు కదా ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్, సో ఆ డ్రగ్ రిలేటెడ్గానే ఉన్నది అని చెప్పి చెప్తున్నాను. ఈ క్లాసు అది చెప్పుకుని నెక్స్ట్ క్లాస్లో నుంచి మళ్ళీ వేరే డ్రగ్లోకి వెళ్దాం. ఓకే. మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో కామన్గా వచ్చేవి, దాంట్లో హోమియోపతిలో ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అనేది చెప్పుకున్నాం. సమ్ కామన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ఫస్ట్ 5 monthsలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఏ కండిషన్ వేర్ ది ఫర్టిలైజర్ ఎగ్ ఇంప్లాంట్స్ అవుట్ సైడ్ యువర్ యూటిరస్, యూజువల్లీ ఇన్ యువర్ ఫెలోపియన్ ట్యూబ్స్. అంటే గర్భసంచిలో యుటిరస్ లోపల ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఉండాల్సింది పోయి ఇంకా యుటిరస్లోకి రాకముందే యుటిరస్ గర్భసంచికి బయట పక్క ఫెలోపియన్ ట్యూబ్స్ వాటిలో ఫర్టిలైజర్ ఎగ్ ఉండి అక్కడే పెరగడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ద ఎగ్ కెనాట్ డెవలప్ అవుట్ సైడ్ యువర్ యుటిరస్. ఎందుకని? గర్భసంచి బయట ఉంటే అది డెవలప్ అవ్వలేదు, ఎందుకంటే డెవలప్ అవ్వడానికి కావలసినటువంటి సిచ్యువేషన్స్, ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండదు కాబట్టి. యూ విల్ నీడ్ సర్జరీ ఆర్ మెడికేషన్ టు రిమూవ్ ది ఎక్టోపిక్ టిష్యూ. ఖచ్చితంగా సర్జరీ చేసి లేదా మందుల ద్వారా కానీ ఆ ఎక్టోపిక్ టిష్యూ తీసేయాలి, ఆ ఎంబ్రియోని తీసేయాల్సి వస్తుంది. అది ఇంకా దాంట్లో హోమియోపతికి సంబంధించి కూడా మనం ఏమీ చేయలేం. అక్కడ పెరిగితే ఆ ఫెలోపియన్ ట్యూబ్ రప్చర్ అయితే చాలా ప్రాబ్లం. దానికి సంబంధించినవే చెప్తారు చూడండి. మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక పిక్ చేశాను, చూపిస్తాను. అది చూపించి డిస్కస్. ఇదిగో ఇది మామూలుగా అయితే ఎగ్ ఈ కర్సర్ పెట్టాను చూడండి, ఇక్కడికి వచ్చేయాలి ఎగ్. ఇది ఓవరీ కదా, ఈ ఫర్టిలైజ్ అయిన తర్వాత ఇది ఫెలోపియన్ ట్యూబ్, ఇక్కడే ఆగిపోయి ఇది పెరిగిపోతుంది ఇక్కడ సైజు. ఇలా మామూలుగా అయితే ఇలా వచ్చి ఇక్కడ పెరగాలి. ఓకే, అదనమాట విషయం. Ectopic pregnancies can become life-threatening, especially if your fallopian tube breaks. ఇవి మనకి లైఫ్ థ్రెటనింగ్ అనమాట, ప్రాణాపాయం ఉంటుంది వీటి వల్ల. వీటిని మనం గుర్తించకపోతే అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎగ్ పెరగడం వల్ల ఏమవుతుంది, దానికి కావాల్సిన సైజు స్పేస్ ఉండదు కదా, సో ఆ ఫెలోపియన్ ట్యూబ్ రప్చర్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ఏ రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఇట్ కెన్ కాజ్ సివియర్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్ అండ్ సమ్ టైమ్స్ డెత్. అంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో రప్చర్ అయిన తర్వాత సివియర్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోవచ్చు, అయితే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వచ్చు, కొంతమంది చనిపోవచ్చు కూడా. దిస్ ఈజ్ అన్ మెడికల్ ఎమర్జెన్సీ. నేను ఒకటో రెండో కేసెస్ చూశాను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అవి ఏంటంటే నేను ఇంకా డాక్టర్ సర్జరీ చేసి తీసేయాలని చెప్పారు, కానీ వాళ్ళు పాపం అదేమన్నా యూట్రస్లోకి వచ్చే అవకాశం ఉంటుందా అని అడిగారు. కానీ ఉంటుందా ఉండదా పక్కన పెట్టండి, అది పెరిగితే పేషెంట్కి ప్రాణానికే ప్రమాదం.
రప్చర్ అయిన ఆ ఫెలోపియన్ ట్యూబ్ అదనమాట విషయం. అందుకని అది మెడికల్ ఎమర్జెన్సీ. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మస్ట్ ట్రీట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ క్విక్లీ. నెక్స్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందని అంటే, ద ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ ఎన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కెన్ బి వెరీ సిమిలర్ టు టిపికల్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అవే ఉంటాయి ఎర్లీ మంత్స్ లో. హౌఎవర్ యూ మే ఎక్స్పీరియన్స్ అడిషనల్ సిమ్టమ్స్ డ్యూరింగ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇంక్లూడింగ్, ఇంకా మామూలు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉంటాయి, దాంతో పాటు ఇంకొన్ని ఉంటాయి అనమాట ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే. ఏంటంటే వెజైనల్ బ్లీడింగ్, నెక్స్ట్ పెయిన్ ఇన్ యువర్ లోవర్ అబ్డమన్, పెల్విస్, లోవర్ బ్యాక్, డిజీనెస్ ఆర్ వీక్నెస్. ఇఫ్ యువర్ ఫెలోపియన్ ట్యూబ్ రప్చర్స్, the pain and bleeding could be severe enough to cause additional symptoms. ఈ పైన చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఫెలోపియన్ ట్యూబ్ లో ఫామ్ అయినప్పుడు వచ్చేది. ఈ ట్యూబ్ రప్చర్ అయితే ఈ నొప్పి, బ్లీడింగ్ ఇంకొంచెం సివియర్ అయిపోతుంది. దీంతో పాటు ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఫెయింటింగ్ ఉంటుంది, కళ్ళు పడిపోవడం, లో బ్లడ్ ప్రెషర్, షోల్డర్ పెయిన్, రెక్టల్ ప్రెషర్ ఆర్ బోవెల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మిస్క్యారేజెస్, అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఒక కాంప్లికేషన్. నెక్స్ట్ miscarriage. Miscarriage is the loss of a pregnancy in the first 20 weeks. 20 weeks అంటే ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు. 5 నెలల లోపు ప్రెగ్నెన్సీ పోతే అది మిస్క్యారేజ్ అంటారు. అబౌట్ 10% to 20% of pregnancies end in miscarriage. More than 80% of miscarriages happen in the first trimester. ఫస్ట్ 3 months లోనే 80% అబార్షన్స్ అవుతాయి, అయ్యే టెండెన్సీ ఉంటాయి. ఒక 10 to 20% మాత్రమే ప్రెగ్నెన్సీస్ అండ్ మిస్క్యారేజ్. అంటే మొత్తం మీద ఉన్న ప్రెగ్నెన్సీస్ లో 10% 20% మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 10 to 20% ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజ్ అయ్యే వాటిల్లో కూడా 80% ఫస్ట్ 3 months లోనే అయిపోతుంది. టైప్స్ ఆఫ్ మిస్క్యారేజ్. మిస్క్యారేజ్, యూ హ్యావ్ లాస్ట్ ప్రెగ్నెన్సీ బట్ ఆర్ అన్అవేర్ ఇట్స్ హ్యాపెండ్. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలుస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియకుండానే ఒక్కొక్కసారి 6 weeks కి అప్పుడు టెస్ట్ చేసుకోం కదా. కొంతమందికి ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనుకోని టెస్ట్ చేసుకోరు, మెన్సెస్ స్కిప్ అయింది అనుకుంటారు, లేట్ అవుతుంది అనుకుంటారు, కానీ అది ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోతుంది కూడా అనమాట. అది మిస్క్యారేజ్ అంటే. అయితే దీంట్లో ఏంటి, దేర్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ మిస్క్యారేజ్ but an ultrasound confirms the fetus has no heartbeat. సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ స్కానింగ్ చేస్తే హార్ట్ బీట్ లేదా వస్తుంది. కంప్లీట్ మిస్క్యారేజ్, యూ హ్యావ్ లాస్ట్ ద ప్రెగ్నెన్సీ అండ్ యువర్ యూట్రస్ ఈజ్ ఎంప్టీ. గర్భసంచి ఖాళీ అయిపోవటం అంటే పూర్తిగా అబార్షన్ అయిపోవటం అన్నమాట, మిస్క్యారేజ్ అయిపోవటం. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ బ్లీడింగ్ అండ్ పాస్డ్ ఫెటల్ టిష్యూ. బ్లీడింగ్ తో పాటు మాంసం ముద్రలు కూడా పడతాయి అనమాట. అప్పుడు అర్థమవుతుంది అబార్షన్ అయింది అని. యువర్ ప్రొవైడర్ కెన్ కన్ఫర్మ్ ఏ కంప్లీట్ మిస్క్యారేజ్ విత్ అన్ అల్ట్రాసౌండ్, ఈఎస్టీ స్కాన్ చేసి చెప్తారు వాళ్ళు కంప్లీట్ గా మిస్క్యారేజ్ అయిందని. రికరెంట్ మిస్క్యారేజ్, 3 consecutive miscarriages, ఇట్ ఎఫెక్ట్స్ అబౌట్ 1% ఆఫ్ కపుల్స్. మొత్తం మీద ఒక 1% ఆఫ్ కపుల్స్ లో వరుసగా మిస్క్యారేజెస్ 3 consecutive, వరుసగా 3 మిస్క్యారేజెస్ అయితే రికరెంట్ మిస్క్యారేజ్ కింద తీసుకుంటాం, టెండెన్సీ ఉన్నట్టు. థ్రెటెన్డ్ మిస్క్యారేజ్, యువర్ సర్విక్స్ స్టేస్ క్లోజ్డ్ బట్ యు ఆర్ బ్లీడింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ పెల్విక్ క్రాంపింగ్. అంటే సర్విక్స్ ఓపెన్ అవ్వదు కానీ బ్లీడింగ్ అవ్వడము, ఆ పొత్తి కడుపు అంతా కూడా క్రాంప్స్ లాగా పెయిన్స్ రావడం. ద ప్రెగ్నెన్సీ టిపికల్లీ కంటిన్యూస్ విత్ నో ఫర్దర్ ఇష్యూస్. యువర్ ప్రెగ్నెన్సీ కేర్ ప్రొవైడర్ may monitor you more closely for the rest of your pregnancy. అలా బ్లీడింగ్ కనిపించింది అంటే ఇంకా డాక్టర్ కొన్ని జాగ్రత్తలు అవి చెప్పి ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యేదాకా అలా ఉండమని చెప్తారు. ఇన్ఎవిటబుల్ మిస్క్యారేజ్, యు ఆర్ బ్లీడింగ్, క్రాంపింగ్, యువర్ సర్విక్స్ హ్యాస్ స్టార్టెడ్ టు ఓపెన్, యూ మే లీక్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్. అంటే బ్లీడింగ్ ఉంటుంది, క్రాంపింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, సర్విక్స్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ డైలేట్ అవుతుంది. యూజువల్గా సర్విక్స్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే డెలివరీకి ముందు ఓపెన్ అవుతుంది,
కానీ ముందే ఓపెన్ అయిపోవడం వల్ల ఏంటి, లోపల ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చేయచ్చు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే అలోపతి డాక్టర్స్ ఒక చిన్న సూచన వేస్తారు, సర్విక్స్ ఓపెన్ అవ్వకుండా కుట్టేస్తారనమాట. మళ్ళీ లాస్ట్ ఇంకా డెలివరీకి రెడీగా ఉంది కేసు అన్నప్పుడు ఆ కుట్టును సూచన తీసేస్తారు, నార్మల్ డెలివరీ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఇన్ఎవిటబుల్ మిస్క్యారేజ్ లో దిండు కాళ్ళ దగ్గర పెట్టుకుని పడుకోమంటారు. అలా ఎందుకంటే వీళ్ళు సర్విక్స్ ఓపెన్ అయితే బ్లీడింగ్ అవ్వడం పక్కన పెడితే, సర్విక్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గబక్కన మోషన్కి వెళ్ళినప్పుడు గట్టిగా మొక్కినా, అలా ఏమన్నా రాంగ్ పొజిషన్స్ లో ఉన్నా బయటకు వచ్చేస్తుంది ఫీటస్. అయితే ఇక్కడ చూడండి, ఈ మిస్క్యారేజెస్ లో మిస్క్యారేజ్, దీనికి మనం ఏమీ చేయలేము. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే దగ్గర నుంచి జాగ్రత్తగా ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయితే సెకండ్ ప్రెగ్నెన్సీకి మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ టెండెన్సీ ఉంది కాబట్టి అని ముందు మనము కాన్స్టిట్యూషనల్ గా ట్రీట్మెంట్ ఇస్తూ వస్తే మిస్క్యారేజ్ అనేది అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ మిస్క్యారేజ్, ఈ ప్రెగ్నెన్సీ మొత్తానికి మిస్క్యారేజ్ అయిపోయే టైం వచ్చింది అనుకోండి, కొంచెం బ్లీడింగ్ కనిపించగానే మనము వాళ్ళకున్న సిమ్టమ్స్ ని బట్టి సెబైనా ఇంకా ఇలా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి కదా, అవి ఏదైతే అవసరమో అది వేయడం ద్వారా సిమ్టమ్స్ బేస్ చేసుకుని ఆపచ్చు. రికరెంట్ మిస్క్యారేజ్ ఇది 100% మనం హోమియోలో ఆపచ్చు. బుజ్జి గారు ఆల్రెడీ 2003 అనుకుంటా రీసేలింగ్ క్లాసెస్ లో చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. ఎర్లీ మంత్స్ లో నెంబర్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉంటే ఏం వేయాలి, ఎలా ఏ నెలలో ఏ మందు వేయాలి, ఎలా ట్రీట్ చేసుకుంటా రావాలి, లేటర్ మంత్స్ లో ఎలా ట్రీట్ ఐయుడి అంటే లోపలే బిడ్డ చనిపోతే మనం ఎలా చేయాలి అనేది మొత్తం బుజ్జి గారు చాలా వివరంగా, అది అందరం వినే ఉంటాం. డాక్టర్ ఈవిఎం ఆచార్య ఛానల్లో 2003లో క్లాసెస్లో ప్రెగ్నెన్సీ గురించి ఒక ఆడియో లెక్చర్ ఉందన్నమాట బుజ్జి గారు, అది చాలా క్లియర్ గా ఇచ్చారు. అది దాంట్లో చూసుకుంటే అలా మందులన్నీ ఆయన ఇచ్చారు. దాంట్లో ఈ రికరెంట్ మిస్క్యారేజ్ ఎన్ని ఒక 50-60 కేసెస్ అలా ఈ రికరెంట్ మిస్క్యారేజ్ లో వాళ్ళు కనుక మన మాట వింటే ఫెయిల్ అవ్వకుండా ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. థ్రెటెండ్ మిస్క్యారేజ్, ఇది కూడా మనము ఇక్కడే ఈ సెబైనా లాంటివి, కొంతమందికి ఆటోలో వస్తూ ఉంటే కుదుపు వచ్చి సడన్ గా షాక్ లా అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోవడం, వాటిల్లో అలా ఏమైనా ఉంటాయి. అక్కడ సర్విక్స్ ఓపెన్ అవ్వదు కానీ బ్లీడింగ్ కనిపిస్తుంది, అది కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఈ మధ్యనే ఒక రికరెంట్ మిస్క్యారేజ్ అంటే ఒకటే అయింది, మ్యారేజ్ అయిన 1.5 మంత్ లోపు ఎబోర్షన్ అయిపోయింది. అప్పుడు 7 అయ్యి వేసాం కానీ ఆగలేదు, ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ బాగా ఎమోషనల్ గా ఉండి డిస్టర్బ్ అయ్యి ఉన్నారనమాట. మ్యారేజ్ అయిన కొత్త వితిన్ 1 month లో వాళ్ళు ఏం చేశారంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అవి ఇవి కూడా వాడేసినప్పటికీ మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీకి ముందు నుంచే హోమియోపతి ట్రీట్మెంట్ లో ఉన్నారు. కాన్స్టిట్యూషన్ తనది మెడోరణం వేసాక కన్సీవ్ అయింది. అయిన తర్వాత నుంచి జాగ్రత్తగా, ఆల్రెడీ ఒక మిస్క్యారేజ్ ఉంది కాబట్టి జాగ్రత్తలు అవి చెప్పాం. బుజ్జిగారి నోట్స్ ఫాలో అయ్యే చెప్పినప్పుడు ఏమైందంటే, అంటే ఎంత చిత్రంగా హోమియోపతి పనిచేస్తుంది అంటానికి అనమాట చెప్తున్నాను. ఇది ఒకసారి ఇంకా ఎంత జాగ్రత్తలు తీసుకుని సెకండ్ మంత్ లో సిఫిలినం 10 వేసాను ఒక డోసు. వేయడానికి ముందు సెకండ్ మంత్ ఎండింగ్ లో వేద్దాంలే అనుకున్నాను, అంతా బానే ఉంది కదా అని. ఆ థర్డ్ వీక్ వచ్చేటప్పటికి జస్ట్ బ్లీడింగ్ కనిపించింది. బ్లీడింగ్ కనిపిస్తే ఓ 9 అనేసి ఇంకప్పుడే వేసాను 10 వేసాక వెంటనే ఆగిపోయింది, బ్లీడింగ్ ఆగిపోయింది. సరే రెగ్యులర్ చెకప్ కి నేను థర్డ్ మంత్ లో కానీ పంపలేదు. మళ్ళీ ముందే పంపిస్తే ఆల్రెడీ మిస్క్యారేజ్ హిస్టరీ ఉందని వల్ల హార్మోన్స్ ఇంజెక్షన్స్ చేసుకోమని చాలా ఫోర్స్ చేస్తారు, ఎందుకు అనవసరంగా అని. పేషెంట్ మన మాట వినేవాళ్ళే అనమాట. థర్డ్ మంత్ లో ఒకసారి రెగ్యులర్ చెకప్ కి పంపిస్తే వాళ్ళు చెప్పారు, సరే అన్ని అడుగుతూ ఈ సిమ్టమ్స్ చెప్తూ చెప్పింది అనమాట. బ్లీడింగ్ కనిపించింది ఓ 2 సార్లు. సరే బయటకు వచ్చేసింది అమ్మాయి, స్కాన్ చేశారు, డాక్టర్ పంపించారు, బయట వెయిట్ చేస్తోంది. మళ్ళీ డాక్టర్ లోపలికి రమ్మన్నారు, తెలిసి అన్నారట, నిజంగానే నీకు బ్లీడింగ్ కనిపించిందా, నువ్వు బ్లీడింగ్ కనిపించింది అనుకున్నావా ఏమిటి అని ఎవరో అడిగారు.
నేను ఏమైనా బేబీ లోపల తేడాగా ఉందా, ఎందుకు అడుగుతున్నారు, ఎంత వివరం అడిగితే వాళ్ళు చెప్పారట. యూజువల్గా బ్లీడింగ్ కనిపించినప్పుడు బే ఆ ఫీటస్ లో చిన్న చేంజ్ ఉంటుంది, కానీ అలా ఏం లేదు, నార్మల్ హెల్దీ చైల్డ్ లాగానే లోపల ఫీటస్ అలా ఉంది, అందుకని డౌట్ వచ్చి అడిగాము అని చెప్పారు. తర్వాత మళ్ళీ 8th month లో కొంచెం బీపీ రైజ్ అయితే ఇంకా లాస్ట్ వీక్ లో వేద్దాం అనుకున్నాను. 8th month వచ్చిన సెకండ్ వీక్ లోనే వేసేసాను అన్నం, మళ్ళీ ఇంకో డోస్ సిఫిల్లం. తర్వాత ఎంత హెల్దీ బేబీ అంటే ఇప్పుడు దాకా తనకి జలుబు జరుపు ఏమి రాలేదు ఆ బేబీకి, అంతలాగా అనమాట. అంటే మనం అలా ఆపచ్చు, అలా వేయచ్చు. ఈ హార్మోన్స్ ఇవన్నిటి నుంచి రక్షించబడతారు పిల్లలు. ఇన్ఎవిటబుల్ మిస్క్యారేజ్, ఇది కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ఈ సర్విక్స్ ఓపెన్ అయిపోయినప్పుడు మనకి తెలుస్తుంది ముందే, కాన్స్టిట్యూషన్ గా ట్రీట్మెంట్ చేస్తూ ఇక్కడ సిఫిల్లం లాంటి డ్రగ్ వేస్తే ఆ సర్విక్స్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. కాకపోతే డైలేట్ అయ్యేదాకా ఉన్నప్పుడు డైలేట్ అయినట్టు అనిపిస్తే హోమియో వేస్తే సెట్ అవుతుంది. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆ మోషన్ కి మొక్కకుండా ఉండడం సంథింగ్ ఇలాంటి కొన్ని ఉంటాయి జాగ్రత్తలు, అవి తీసుకుంటూ మందు వాడి ఒక 1 week 10 days జాగ్రత్తగా ఉంటే అది క్లోజ్ అయిపోతుంది. కానీ మనం అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి ఒక కేసులో బుజ్జి గారు ఇలాగే తనకి 4th month లో అనుకుంటా పెయిన్స్ వచ్చేసినాయి నడుము నుంచి ముందుకి వస్తే, ఇంకా అది క్లియర్ కట్ సిమ్టమ్ ఆఫ్ ద అబోర్షన్ కదా. అందుకే బుజ్జి గారు ఏం చేశారంటే వెంటనే మాస్టర్ గారు లెక్చర్ పెట్టుకుని వినమని చెప్పారు. సబైనా వేశారు, తగ్గింది. మళ్ళీ 1 monthకి ఏమైందంటే ఇది ఏమంటారు, సర్వీక్స్ డైలేట్ అయిపోయింది. తను సూచర్స్ వేయించేసుకుంటానని కంగారు పడింది. అయితే బుజ్జిగారు సరే ఒకటి వేయించుకొని ఒక సూచన వేయమని సిఫిల్లం 10 ఒక డోసు వేశారు. వేసిన తర్వాత ఒక 1.5 monthకి చూస్తే సర్వీక్స్ గట్టిగానే ఉంది, సూచర్ తీసేయచ్చు అన్నట్టుగా అయ్యి అసలుకి బాబు పుట్టాడు, బాగానే ఉన్నాడు అనుకోండి. అదన్నమాట విషయం. సో ఇక్కడ వరకు మన హోమియోపతిలో ఇలా హెల్ప్ చేస్తాం. హైపర్ ఎమ్సిస్ గ్రావిడారం అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎవరికైనా కూడా కొంతమందికి నాసియా ఉంటుంది, వికారము అది. అయితే 5th month రాగానే తగ్గిపోతుంది వికారం. కానీ ఈ హైపర్ ఎమ్సిస్ గ్రావిడారం అంటే హోల్ ప్రెగ్నెన్సీ మొత్తం కూడా వామిటింగ్స్ అవుతూ ఉండడం. ఇక్కడ కూడా మన హోమియోపతి చాలా హెల్ప్ చేస్తుంది. కోల్డ్ కమ్ ఈపికాక్ ఇలాంటివన్నీ వేయచ్చు, అది కూడా బుజ్జిగారు ఇచ్చారు అదే క్లాసెస్ లో. హైపరెమ్సిస్ గ్రావిడారం ఈజ్ సివియర్ అండ్ పర్సిస్టెంట్ వామిటింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇట్ కెన్ లీడ్ టు డిహైడ్రేషన్ ఆర్ లూజింగ్ టూ మచ్ వెయిట్. సో అలాంటి వాళ్ళకి కూడా డిహైడ్రేషన్ లేకుండా చూడాలి, రాకుండా చూసుకోవాలి. అంటే వాళ్ళు ఏమంటారంటే వాంతులు అయిపోతున్నాయి కాబట్టి మీరు తినమంటారు. మనం ఏం చెప్పాలంటే మీరు తినేయండి, కక్కితే కక్కండి, వామిటింగ్ అయితే అయింది మీరు తినండి అని చెప్పాలి. కొంత కాతే కొంత అంతా వామిటింగ్ అవ్వదు కదా, కొంత ఫుడ్ ఉంటుంది. మళ్ళీ మనం అన్ని చూసుకుంటూ ఉండాలి పారామీటర్స్, లో బీపీ అయిపోకుండా, డిహైడ్రేషన్ రాకుండా, వెయిట్ గెయిన్ అయ్యేలాగా, బేబీ వెయిట్ కూడా గెయిన్ అవ్వాలి, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. Congenital disorders. If your healthcare provider suspects the fetus has a health issue or congenital disease, ఇది స్కాన్ చేసినప్పుడు టిఫా చేస్తారు కదా, టిఫా స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది. యు ఆర్ అట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ ఫర్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇలాంటి చోట మనకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. దిస్ మే మీన్ యూ నీడ్ అడిషనల్ మానిటరింగ్ ఆర్ యువర్ బేబీ నీడ్స్ స్పెషల్ కేర్ అట్ బర్త్. ఈ కంజెంటల్ డిసీజెస్ కానీ ఇలా ఏమైనా ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కేసెస్లో కూడా అవసరమైన మందులు వేస్తే ఆ దానికి అంటే అప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి సిఫిల్లం ఇలాంటివి వేస్తే ఆ డిసీజెస్ రాకుండా కూడా మనం సేవ్ చేయగలుగుతాం. ప్రీవియస్ హిస్టరీని చూసుకుని మనం బిఫోర్ ద ప్రెగ్నెన్సీయే మెడిసిన్ వేస్తూ వస్తే ఈ కంజెంటల్ డిసీజ్ రాకుండా కూడా మనము ఆపచ్చు అనమాట. నెక్స్ట్, some of the common complications in the last half of the pregnancy. చివరి సగంలో 6th 7th 8th 9th దాంట్లో వచ్చేటువంటి కామన్ కాంప్లికేషన్స్ ఏంటంటే pre-eclampsia. Pre-eclampsia is a blood pressure problem that develops during the
second half of the pregnancy or up to 6 weeks after you deliver. అంటే ఈ ప్రీ ఎక్లాంప్సిక్ కండిషన్ ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ రైజ్ అయిపోవటం అనమాట. అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద రావచ్చు, డెలివరీ అయిన 6 వీక్స్ లోపు రావచ్చు. అబౌట్ 10% ఆఫ్ ఉమెన్ విల్ డెవలప్ దిస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. యూజువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడే వచ్చేస్తుంది, రేర్గా డెలివరీ తర్వాత వస్తుంది. రేర్గా ఇట్స్ మోర్ కామన్ ఇన్ ఉమెన్ విత్ హై బ్లడ్ ప్రెషర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీకి ముందే హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు అనమాట. కామన్ ఇన్ ఉమెన్ విత్ హై బ్లడ్ ప్రెషర్ బిఫోర్ ప్రెగ్నెన్సీకి ముందే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువ కనిపించవచ్చు. ఆఫ్టర్ యువర్ బేబీ ఈజ్ బోర్న్ దిస్ కాంప్లికేషన్ విల్ స్టార్ట్ టు గో అవే. అది డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ బీపీ నార్మల్ అయిపోతుంది, స్టెబిలైజ్ అయిపోతుంది. ఇది ప్రీ ఎక్లాంప్సియా అంటారు, తెలుగులో వచ్చేసి గుర్రపు వాతం అంటారు. ఇది కూడా హోమియోలో 100% కంట్రోల్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా బుజ్జి గారు 2003 క్లాసెస్ లో చాలా డీటెయిల్ గా చెప్పారు. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి షుగర్. దిస్ హ్యాపెన్స్ వెన్ యువర్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ మేక్ ఇట్ హార్డ్ ఫర్ యువర్ మెటబాలిజం టు కీప్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టేబుల్. అంటే ఈ మెటబాలిజంలో డిఫరెన్సెస్ రావడం వల్ల, ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఈ బ్లడ్ షుగర్ లెవెల్ని స్టేబుల్గా ఉంచలేకపోవడం. You will have a glucose screening to detect diabetes during your pregnancy. Most women can keep their blood sugar levels under control with diet and exercise. ఇది మనము డైట్ ఎక్సర్సైజ్ చేయించడం ద్వారా ప్లస్ హోమియోపతి మెడిసిన్స్తో 100% కంట్రోల్ చేయొచ్చు మన పేషెంట్ కనుక పూర్తిగా మన మాట వింటే. ద కండిషన్ యూజువల్లీ రిజాల్వ్స్ వన్స్ యువర్ బేబీ ఈజ్ బోర్న్. పిల్లవాడు పుట్టంగానే మళ్ళీ ఇది కనిపించదు. కానీ మనకి ఏమని వార్నింగ్ ఇస్తుందంటే, ఇది చాలా మందిలో నేను చూశాను, ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చింది అంటే వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలని అర్థం. నెక్స్ట్ ప్రీ టర్మ్ లేబర్ అంటే అవ్వాల్సిన డ్యూ డేట్ కంటే ఎర్లీగా పెయిన్స్ రావడం. ప్రీ టర్మ్ లేబర్ ఈజ్ వెన్ యూ గో ఇన్ టు లేబర్ బిఫోర్ 37 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. 9th మంత్ నిండిన 10 days అనేది డ్యూ డేట్ కింద ఇస్తారు ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి, అదే లాస్ట్ మెన్సెస్ నుంచి. దానికంటే ముందే డెలివరీకి వెళ్ళడానికి ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. దిస్ కెన్ కాజ్ యువర్ బేబీ టు బి బోర్న్ ఎట్ లో బర్త్ వెయిట్ ఆర్ విత్ అండర్ డెవలప్డ్ ఆర్గాన్స్ డెవలప్ అవ్వకపోవచ్చు, లేదా బర్త్ వెయిట్ తక్కువ ఉండొచ్చు. వీళ్ళు చాలా వీక్గా పుడతారు. పువ్వు అంటే తుమ్ములు, దగ్గు, జలుబు, విరోచనాలు ఏదో ఒక ఎక్యూట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఒక 2-3 years 100% హోమియో ట్రీట్మెంట్లో ఉంటే వాళ్ళు మళ్ళీ నార్మల్గా అయిపోతారు. నా దగ్గర ఒక పేషెంట్ నిజంగా అండి, వాళ్ళు 7th మంత్ ప్రెగ్నెన్సీలో 7th మంత్ లో పిల్లలు పుట్టారు, ఇద్దరు ట్విన్స్, ఇద్దరు అందులో మళ్ళీ ట్విన్స్. ఒకడేమో 1.5 kg వెయిట్ ఉన్నాడు, ఇంకొకడు 1.75 kgs వెయిట్ ఉన్నాడు. అసలు వాళ్ళని ఎత్తుకోవాలని వాళ్ళు నాకు దగ్గరికి పుట్టిన ఫస్ట్ మంత్ ఎండింగ్ లో తీసుకొచ్చారు. మనం టచ్ చేయాలన్న భయం వేసింది, చిన్న బొమ్మల్లా ఉన్నారనమాట. అసలు వాళ్ళకి వచ్చినాయి అండి ఎక్యూట్స్, అసలు దేవుడు కనిపించిన. అందులో ట్విన్స్ కదా, ఒకడికి వస్తే ఇంకొకడికి వచ్చేస్తుంది, వీడికి అంటుకుంటుంది, వాడికి అంటుకుంటుంది. ఎంత జాగ్రత్తగా ఉంచిన. ఒక 2 years చాలా స్ట్రగుల్ అయ్యాను నేనైతే, చాలా అంటే చాలా. అంతలా ఎక్యూట్స్ వచ్చాయి. దాన్ని బట్టి సిమ్టమ్స్ బట్టి మందు వేసుకుంటూ మధ్యలో ఒకడేమో ఓపిఎం కాన్స్టిట్యూషన్, ఒకడు క్యామిల్లా ఎనకాడియం, ఇలాగ చూసుకుంటూ వేసుకుంటూ వస్తే ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా 3 years, థర్డ్ ఇయర్ రన్నింగ్. ఇప్పుడు అంత సివియారిటీ తగ్గింది. వాళ్ళమ్మ ఇద్దరిని గొడవ భరించలేక అంగన్వాడీ స్కూల్కి కూడా పంపిస్తుంది. ఇద్దరు 7th month లో పుట్టిన పిల్లలంటే ఎవరు నమ్మరు, అంత డుంబుల్లా ఉంటారనమాట. అది ఓన్లీ పాసిబుల్ ఇన్ హోమియోపతి ట్రీట్మెంట్ ఓన్లీ. బుజ్జిగారు ఆ న్యూ బోర్న్ నియోనేటల్ అంటారు, న్యూ బోర్న్ పిల్లలు. ఆ న్యూ బోర్న్ పిల్లలని పుట్టిన దగ్గర నుంచి ఎలాగ ఏ మందులు వేస్తూ ఎలా వేయాలనేది కూడా అది కూడా ఇచ్చారు బుజ్జిగారు ట్రీట్మెంట్. అది కూడా ఆడియో డాక్టర్ ఈవీఎం ఆచార్య ఛానల్లో ఉంది. సో అది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్. మెనీ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కెన్ కాంప్లికేట్ ప్రెగ్నెన్సీ.
ఏవో ఒక అంటే ప్రెగ్నెన్సీ టైం ఏంటంటే వీక్ టైం అనమాట. అంటే ఏదో ఒక బ్యాక్టీరియల్ గా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీస్ ఇంక్లూడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్, గ్రూప్ బి స్ట్రెప్టోకోకల్ అండ్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్, sexually transmitted infections can also cause pregnancy complications. Certain infections can be passed to the fetus during pregnancy. సో ఇది కూడా మన హోమియోపతిలో మెడిసిన్స్ వేయడం ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. అలా ఇలాంటి వాటి వల్ల పుట్టిన పిల్లలే బై బర్త్ వాళ్ళు మయాసంతో పుడతారు. వాళ్ళకే కదా మోషన్స్ అవి అయిపోతే తగ్గకపోతే మెడోర్నం వేస్తాం, యూరిన్ మంట నొప్పి వచ్చేస్తుంటే ఇలా వేస్తాం కదా మందులు, అవన్నీ ఇటువంటి పిల్లలకే అనమాట. సో మనం బిఫోర్ డెలివరీనే వీటికి ట్రీట్మెంట్ హోమియోలో చేస్తే వాళ్ళ పిల్లలకి అది సంక్రమించకుండా హెల్దీగా పుడతారు. వెజనల్ బ్లీడింగ్, heavy or excessive bleeding during pregnancy requires immediate care. అంటే హోమియోపతిలో చేయడం ద్వారా ట్రీట్మెంట్ చేస్తే ఎంత బాగుంటారంటే, ఇందాక చెప్పానే ఒక బేబీ హెల్దీగా పుట్టాడు అని చెప్పి, సైమల్టేనియస్ గా వాళ్ళ వదిన కూడా ప్రెగ్నెన్సీ అనమాట. ఆ అమ్మాయికి 42 years ఏజ్, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, హోమియో వాడ మాకు రాక వచ్చింది అనేసి వాళ్ళు ఓన్లీ అలోపతినే వాడుకుంటా వెళ్ళారు, హార్మోన్స్ అవి ఇవి. 8th month లో సడన్ గా పెయిన్స్ వచ్చి డెలివరీ అయిపోయింది. ఆ బేబీకి ఏముందంటే మోషన్కి వెళ్ళే ద్వారం లేదు, ఫామ్ అవ్వల. సర్జరీస్ చేస్తూ ఉన్నారు, ఇంకా అవ్వలేదు, ఇంకొక 1 or 2 సర్జరీస్ ఉన్నాయని చెప్పారు. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది హోమియోలో, మందులు వాడితే అంత. ప్లసెంటా ప్రీవియా, ప్రాబ్లమ్స్ విత్ ది ప్లసెంటా కెన్ ఇంటర్ఫియర్ విత్ ప్రెగ్నెన్సీ, లేబర్ అండ్ డెలివరీ. ప్లసెంటాలో ప్రాబ్లం ఉంటే గనక అవి కూడా ప్రెగ్నెన్సీని డెలివరీ అప్పుడు ఇబ్బంది పెడతాయి, పెయిన్స్. లో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, ఇది ఎక్కువ కనపడుతూ ఉంటుంది కదా, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాటర్ ఎక్కువ తాగండి, కొబ్బరి నీళ్ళు ఇవ్వండి అని చెప్తారు. అది కూడా మన హోమియోలో మెడిసిన్ వేసి, అంటే ఆ సెలైన్ పెడతాం అవన్నీ మనం అలౌ చేస్తూనే హోమియో మెడిసిన్ వేయొచ్చు అనమాట. లో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ మీన్స్ ద ఫీటస్ ఈ సరౌండెడ్ బై లెస్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ దాన్ ఇట్ షుడ్ హ్యావ్ ఫర్ ఇట్స్ ఏజ్. ఆ ఏజ్ ని బట్టి ఎంత ఉండాలో ఫ్లూయిడ్ పిల్లవాడి చుట్టూ, ఫీటస్ చుట్టూ అలా అంతకంటే తక్కువ ఉండడం. దిస్ ఇంక్రీజెస్ యువర్ రిస్క్ ఫర్ ప్రీమెచ్యూర్ బర్త్. దీనివల్ల ఏమైపోతుందంటే డెలివరీ ప్రీమెచ్యూర్ గా పుట్టే అవకాశం ఉంటుంది. ఇట్స్ మోర్ కామన్ దాన్ పాలీహైడ్రామియాస్. పాలీహైడ్రామియాస్ అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్లూయిడ్ ఉండవు. ఇది కూడా కాంప్లికేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎక్కువ ఆలిగోహైడ్రామియాసే కనిపిస్తూ ఉంటుంది. డిప్రెషన్, ఇప్పుడు ఈ బేబీ చెప్పాను చూడండి హెల్దీగా పుట్టారని, తనకు అది కూడా వచ్చింది 8th month లో. అది చూసి భయపడిపోయే నేను సిఫిల్లం 10 వేసేసాను అదనమాట. డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, నిజంగా అండి ఈ ప్రెగ్నెన్సీలో ఇలాంటి కాంప్లికేషన్స్ ఇవి చాలా ఎక్కువ కనపడుతున్నాయి ఈ మధ్య వచ్చే కేసెస్ లో. వాటిల్లో నిజంగా సక్సెస్ అవుతున్నాము అంటే నిజంగా బుజ్జిగారు పెట్టిన భిక్షే. అంటే ఇంకా అది నాకు మాత్రం ఆయన పెట్టిన భిక్ష. ఎంత వివరంగా ఇచ్చారు, మీరు ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది ఈయన ఏంటి ఇంత వివరంగా ఇచ్చారని, పాయింట్ టు పాయింట్. ఆయన చెప్పినట్టు ఫాలో అయితే 100% ఫెయిల్ అవ్వదు పేషెంట్ కూడా మన మాట వింటే. డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ ఆర్ వర్రీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కెన్ ఎఫెక్ట్ ఫిటల్ డెవలప్మెంట్. ఇది చాలా మోస్ట్ కామన్. అసలు ఇప్పుడు ఆటిజం ఎక్కువ రావడానికి రీజన్ కూడా అదే. 9th month దాకా, రేపు డెలివరీ అవుతుందనగా ముందు రోజు దాకా వర్క్ చేస్తారు సాఫ్ట్వేర్ వాళ్ళు. ఆ ఆఫీస్ స్ట్రెస్ ఇవి అవి అన్ని కలిపి ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ అయిపోతుంది. అది కూడా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది. అది కూడా కొంతమందికి నెంబర్ ఆఫ్ అబార్షన్స్ అవడం వల్ల ఇది ఉంటుందో పోతుందో ఇదే టెన్షన్ ఉంటుంది. మనం ఎంత ధైర్యం చెప్పినా పాప ఆ మదర్ కి అది ఉండిపోతుంది మైండ్ లో. దాని వలన కూడా కాంటాక్ట్ యువర్ ప్రొవైడర్ రైట్ అవే ఇఫ్ యూ హ్యావ్ థాట్స్ ఆఫ్ హార్మింగ్ ద ఫీటస్ ఆర్ యువర్ సెల్ఫ్. అదనమాట, మన హోమియోలో హ్యాపీగా ట్రీట్ చేయొచ్చు ఇటువంటివి. నెక్స్ట్, ఇది ఒక 5 minutes పడుతుంది, ఎక్స్ట్రా చెప్పేస్తాను, ఇది కన్క్లూడ్ చేస్తాను. ఎనీమియాస్, అది రక్తహీనత. ఎనీమియాస్ వెన్ యూ డూ నాట్ హ్యావ్ ఇనఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ టు క్యారీ ఆక్సిజన్ త్రూ అవుట్ యువర్ బాడీ. ఆర్బీసీనే కదా క్యారీ చేస్తాయి బ్లడ్ ని బాడీ అంతా కూడా, అది లేకపోవడం వలన ఇట్ మేక్స్ యూ ఫీల్ టైర్డ్ అండ్ వీక్. ఇట్స్ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ
because you need more red blood cells to carry oxygen to the fetus. Iron deficiency is a common cause of anemia. You can prevent iron deficiency by taking supplements or eating more iron rich foods. మనం ఏం చేయాలంటే మందులు ఉన్నాయి కదా అని చేత్తో హోమియోపతి మందులే కదా అని కూడా వేసేయక్కర్లేదు. ఫస్ట్ మనం డైట్ రెగ్యులేట్ చేసి కుదరకపోతే మనం ఇంకా 8th మంత్ వచ్చేటప్పటికి అన్ని నార్మల్ ఉండేలా చూసుకోవాలి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మనం ఆదర్గా పడకూడదు. ఇంకా 8th మంత్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు బ్లడ్ పర్సంటేజ్ పెరగకపోతే బెటర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఐరన్ ఇంజెక్షన్స్. 9th వచ్చాక కూడా పెరగకపోతే ఇంకంతే. అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఎక్కడ ఏది అవసరమో అది చేయాల్సి వస్తుంది అనమాట. రిస్క్ ఫర్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్. ఎనీవన్ కెన్ బి ఎట్ రిస్క్ ఫర్ ఏ కాంప్లికేషన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. నేను ఒక మేడం దగ్గర నేర్చుకున్నాను డెలివరీస్ అవి. మేడం చెప్పారు అసలు ప్రెగ్నెన్సీలో ఏదో కాంప్లికేషన్ సడన్ గా వచ్చేస్తుంది, మనం రెడీగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. యువర్ రిస్క్ ఈజ్ హయ్యర్ ఇఫ్ యూ హ్యావ్ ఏ క్రానిక్ మెడికల్ కండిషన్ ఆర్ ఇల్నెస్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీకి ముందు వీళ్ళకి ఏమన్నా ఈ థైరాయిడ్ ఇలాంటివి, పిసిఓడి, ఫైబ్రాయిడ్స్ ఇలా ఉంటే ఇంకొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ health conditions or diseases that may cause complications during pregnancy are diabetes, cancer, high blood pressure. Some women have high blood pressure before pregnancy, while others develop it during pregnancy. High blood pressure during pregnancy can keep the placenta from getting enough blood. Sexually transmitted infections, kidney problems, epilepsy, anemia. So this is about some complications during pregnancy. Okay. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్. గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు